బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక మాజీ సర్పంచులు అందరూ కలెక్టరేట్ ముట్టడికి వెళ్ళగా అక్కడ పోలీసులు అయితే మోహరించి వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ సర్పంచులను ఇక పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ కలెక్టరేట్ ఎదురుగా ఇక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులందరూ మోహరించినట్టుగా తెలుస్తుంది. భారీగా మాజీ సర్పంచులు అయితే చేరుకున్నారు. అక్కడికి పెండింగ్ బిల్లులు చెల్లించాలని కార్యాలయం ముట్టడికి అయితే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంతో మొత్తానికైతే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్, చెప్పండి. ఇక వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం హయాంలో కూడా పనిచేసిన అభివృద్ధి బిల్లులకైతే బిల్లులు ఇవ్వలేదు. ఇటు ఏదైతే పనులు చేశామో బిల్లులు రాలేదంటూ కూడా ఇటు వరంగల్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ఆ వరంగల్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అయితే ప్రస్తుతం అయితే ఉద్రిక్తంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూసుకోవచ్చు. ఆ వరంగల్ కలెక్టరేట్ వద్ద కూడా ఇటు పోలీసులు అయితే ఇటు భారీగా చేరుకున్నారు. పోలీసులు అయితే ఇటు భారీగా చేరుకున్నారు. అదేవిధంగా ఆ సర్పంచులు కూడా భారీగా చేరుకోవడం జరిగింది. అయితే వరంగల్ ఆ కలెక్టర్ కూడా ఇటు వినతి పత్రం అందించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు ఏదైతే అభివృద్ధి పనులు చేసినా కూడా బిల్లులు రాలేదు. ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. సర్పంచులకు సంబంధించి ఇటు మాజీ సర్పంచుల బిల్లులు విడుదల చేయాలంటూ కూడా వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇటు సర్పంచుల పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలి. ఇటు కూడా ఇటు ప్రధానంగా కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైతే ఇటు ఈజీఎస్ పనులు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఇటు ఏదైతే ఇటు మన ఊరి కోసం ఇటు మన అభివృద్ధి కోసం మాత్రము ప్రయత్నం చేశాము, అయినా కూడా బిల్లులు రాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ప్రధానంగా మన ఊరి మనబడి గ్రామ పంచాయతీ బిల్లులు ప్రతి ఒక్కటి కూడా మనకు చేసిన అభివృద్ధి అనేది మర్చిపోయి ఊళ్ళో మమ్మల్ని అన్ని పనులకు వాడుకొని ఇప్పుడు బిల్లులు ఇయ్యక ఇబ్బంది పెడుతున్నారు. మేము హైదరాబాద్ పోయినాము, 5 సార్లు పోయినా ఇప్పటికీ ప్రతి ఎంపీడీ ఆఫీస్ లో నిన్న చేసిన ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడికే వచ్చినాం. ఆ బిల్లును మేము కష్టపడ్డది, మేము ఊరు కోసం చేసిన సేవను మర్చిపోయి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. మా బిల్లులు మాకు రావాలి. మేము ఊరి కోసం చేసినాం, తిప్పలు పడ్డాం. మేము ప్రతి కరోనా టైంలో కూడా మేము ఊర్లో వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఊర్లో ఒక్కరిని కూడా ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఇలా ఉంటే మాకు ₹1 కూడా బిల్లులు ఇవ్వాలి. ఇవాళ ఊళ్ళల్లో పోయి చూడండి, మన ఊరు మన పనిలో ఇవాళ పనులన్నీ ఒక్కొక్కరికి ఒక ఊళ్ళో 40-50 లక్షల రూపాయల పెండింగ్లు ఉన్నాయి. కావున దయచేసి మీ యొక్క పెండింగ్ బిల్లులు అనేది కంపల్సరీ మాకు ఈ 10 రోజులలో దగ్గర లోపల మొత్తం మాకు అయిపోవాలి. మాకు గ్రామ పంచాయతీ బిల్లులు, సిసి రోడ్ల వర్కుల బిల్లులు, మన శ్మశాన వాటికల బిల్లులు, రైతు వేదిక బిల్లులు, డంపింగ్ యార్డ్ బిల్లులు, క్రీడా ప్రాంగణం అని చెప్పి బదిలాడి ఒక్కొక్క అధికారి పిలుచుకుపోయి కట్టించే క్రీడా ప్రాంగణాలకు కూడా 50,000, 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన ఒక్కొక్క దానికి వాటి బిల్లులు ఒక్కరికి ₹1 కూడా ఇవ్వలేదు. ప్రతిదీ కూడా మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఎంత బిల్లులు రావాలి? ఈ గ్రామ పంచాయతీ ఎంత బిల్లులు రావాలి? అయితే వాస్తవంగా చెప్పాలంటే మమ్మల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. స్థానిక ఎలక్షన్ కన్నా ముందు మంత్రి సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో ఏం చెప్పిందని అంటే మేము ఈ ప్రభుత్వం బిల్లులో ఇబ్బంది పెడుతుంది, మేము అధికారంలోకి వచ్చిన వెంబడే మేము వచ్చిన 2 నెలలలోపే మీ బిల్లులు